బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. షాబాద్ 6 హత్యల కేసులో సంచలనాలు నమోదవుతున్నాయి. భార్య పిల్లల హత్య వెనుక షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటర్ చదివే టైంలో సరిత ఇంటికి ట్యూషన్కి వెళ్ళాడు రాజ్ కుమార్. వింటూ ఉన్నారా? ఇంటర్ చదివే టైంలో సరిత ఇంటికి ట్యూషన్కి వెళ్ళేవాడు రాజ్ కుమార్. తనకంటే 6 ఏళ్లు పెద్దదైన సరితతో ప్రేమలో పడ్డాడు. ఈ మాట విన్నారా? తనతో 6 ఏళ్ల పెద్దదైన సరితతో ప్రేమలో పడ్డాడు రాజ్ కుమార్. 2018 పెద్దరిని ఎదిరించి సరితను పెళ్లి చేసుకున్నారు రాజ్ కుమార్ సరిత దంపతులకు 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళి పరీక్షిత్, దైవిక్షిత్. పెళ్లి తర్వాత డ్రైవర్గా పనిచేశాడు రాజ్ కుమార్. ఆ తర్వాత బెట్టింగ్స్కు అలవాటు పడ్డాడు ఈ దుర్మార్గుడు. ఆన్లైన్ జూదానికి బానిసై ఏకంగా 1 కాదు 2 కాదు, లక్షలు కూడా కాదు, కోట్లు, 2.5 కోట్ల రూపాయల వరకు అప్పులు చేశాడు. అప్పుల బాధతో గతేడాది అక్టోబర్లో బలవన్ మరణానికి కూడా ప్రయత్నించాడు. పొలం అమ్మి కొన్ని అప్పులు తీర్చాడు రాజ్ కుమార్. ఇన్ఫ్యాక్ట్ తల్లిదండ్రుల సాయంతో షాబాద్లోని పిఆర్ఆర్ స్టేడియం సమీపంలో ఇల్లు కొనిచ్చారు పేరెంట్స్. ఇదంతా ఎప్పుడు జరిగింది? మరి ముఖ్యంగా ఆ తల్లిదండ్రులు నేను మారిపోయానని చెప్పి ఈ రాజ్ కుమార్ని నమ్మించాడు. ఇన్ఫ్యాక్ట్ రాజ్ కుమార్ తల్లిదండ్రులను నమ్మించిన తర్వాత వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళకున్న పొలంలో కొంత వాటిని అమ్మేసి వీడు అప్పులు తీర్చారు. రాజ్ కుమార్ అప్పులు తీర్చారు. అయితే ఆ తర్వాత షాబాద్లోని పిఆర్ఆర్ స్టేడియం సమీపంలో ఇల్లు కొనిచ్చారు పేరెంట్స్. 2 ఏళ్ల నుంచి పక్కింట్లో ఉండే 17 ఏళ్ల బాలికపై కన్నేశాడు నిందితుడు. ఇది ఈ పిఆర్ఆర్ స్టేడియం సమీపంలో ఇల్లు కొనిచ్చాడు కదా పేరెంట్స్. అక్కడ ఉంటూనే కొన్ని రోజులు ఆ ఇంట్లోనే నార్మల్గానే ఉన్నాడు. ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. మొత్తం వాళ్ళ ఆ సంసారం అంతా నార్మల్గా నడుస్తూ ఉంది. కానీ ఒక 2 ఏళ్ల నుంచి పక్కింట్లో ఉండే 17 ఏళ్ల బాలికపై కన్నేశాడు ఈ దుర్మార్గుడు. పోక్సో కింద కేసు నమోదైంది. పోనీ కన్నేశాడు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వేధింపులు కూడా స్టార్ట్ చేశాడు. దీంతో మాట పెరిగింది. ఆ వ్యక్తి రాజ్ కుమార్ పట్ల ఈ బాలిక తల్లికి కోపం పెరిగింది. ఎందుకంటే వేధింపులు స్టార్ట్ అయ్యాయి. దీంతో పోక్సో కేసు నమోదైంది. దీంతో రాజ్ కుమార్ ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. భర్త తీరుపై చాలాసార్లు పంచాయతీ పెట్టింది సరిత. పంచాయతీ పెట్టడంతో భార్య సరితపై కోపం పెంచుకున్నాడు. బాలిక కుటుంబంతో పాటు భార్య పిల్లల ప్రాణాలు తీసేందుకు నిందితుడు సిద్ధమయ్యాడు. ఎంతలా ఈ దుర్మార్గుడు ప్లాన్ చేశాడంటే, ఆ బాలిక ఇంటికి ఎప్పుడైతే ఆ బాలికకు రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఇష్యూ స్టార్ట్ అయ్యో, లేకపోతే బాలిక తల్లి ఎప్పుడైతే దూరం పెట్టడం స్టార్ట్ చేసిందో, వీడింట్లో రాజ్ కుమార్ ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టుకున్నాడు. ఎందుకని? ఆ బాలిక మూమెంట్స్ గమనించడానికి. ఎవరు ఈ లైంగిక దాడికి పాల్పడి చంపేశారు కదా బాలిక, 17 ఏళ్ల మైనర్ బాలిక. ఆ బాలిక కదలికలను గుర్తించడానికి వీడింట్లో సీసీ కెమెరా పెట్టుకున్నాడు. చూడండి ఎంత దుర్మార్గపు వ్యక్తిత్వం ఈతగాడిది. అయితే బాలిక కుటుంబంతో పాటు భార్య పిల్లల ప్రాణాలు తీశాడు నిందితుడు. ముందుగా పిల్లల్ని చంపడానికి ట్రై చేశాడు. భార్య అడ్డుకోవడంతో ఆమెను చంపేసి పిల్లల్ని చంపేశాడు. ఇది క్లుప్తంగా చెప్పాలంటే. బట్ ఏం జరిగింది? డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది మేమంటున్న మాట కాదు, ఏకంగా స్వయంగా వాళ్ళు ఆ కుటుంబంలో ఉంటున్న వాళ్ళు చెప్తున్న మాట కూడా. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? ఇంకా ఎటువంటి నిజాలు బయటపడుతూ ఉన్నాయి? ఎస్ సచిన్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగినటువంటి ఈ ఘటనను దృష్టిలోకి తీసుకుంటే నిన్న సరిత అంటే రాజ్ కుమార్ భార్య ఎవరైతే ఉన్నారో సరిత తల్లే చెప్తుంది స్వయంగా కూడా, నా కూతుర్ని ప్రేమలో పడేశాడు అని చెప్పేసి, నా కూతుర్ని ప్రేమించానని నటించి మాకు చెప్పకుండానే మేము ఒప్పుకోకపోతే నా ఇంట్లో నుంచి నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత 2 పిల్లలు కూడా అంటే ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయాడు. ఒక్కగానొక్క కూతుర్ని అని చెప్పేసి మేము కోపంతో ఉన్నాము. నా కొడుకు కూడా 4 సంవత్సరాలు మాట్లాడలేదు వాళ్ళతోటి, కానీ నా కొడుకు మీద కూడా కక్ష పెంచుకున్నాడు రాజ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ సరిత తల్లి చెప్తున్న మాటలు. అలాగే సరిత వదిన కూడా చెప్తూ ఉంది, చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే వదిన మర్దళ్ళు చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అని కూడా చెప్తూ ఉంది. ప్రతిదీ తల్లితో కాకుండా వదినతో షేర్ చేసుకునేది సరిత అనేది కూడా
విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత 2018లో పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా తను డ్రైవర్గా పనిచేసి ఓ పక్క వ్యవసాయం చేసుకుంటూ చక్కగానే ఉన్న వ్యక్తి, అలాంటిది అంటే ఇక్కడ సరిత వయసులో రాజ్ కుమార్ కంటే పెద్దదైనప్పటికీ మంచి చెడు ఎప్పటికప్పుడు రాజ్ కుమార్కి చెప్పుకుంటూ వచ్చేది. తను పెద్దది కాబట్టి రాజ్ కుమార్ ఎటువంటి టార్చర్ చేసినా ఇంట్లో చెప్పుకోలేకపోయింది అని చెప్పేసి ఆ కన్న తల్లి కూడా రోధిస్తూ ఉంది, ఇటు వదిన కూడా చెప్పుకొస్తూ ఉంది. చాలాసార్లు కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఫోక్సో కేసు నమోదైందో ఆ తర్వాత సరిత వాళ్ళ వదినకి ప్రతి విషయం షేర్ చేసుకున్నట్లుగా వాళ్ళ వదిన చెప్తూ ఉంది. ఎందుకంటే మాట వినట్లేదు, అసలు నువ్వేం చేస్తావు, నువ్వు నాకు వద్దు అని మాట్లాడుతున్నాడు, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను అని మాట్లాడుతున్నాడు, పిల్లలను కూడా అడ్డు తొలగించుకుంటాను అంటున్నాడు. కాకపోతే మళ్ళీ తర్వాత పెద్ద మనుషులలో పెట్టి మాట్లాడించినాక మళ్ళీ వచ్చి నేను మారిపోయానని కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఇంకొక 6 నెలలు చూస్తాను, 6 నెలల తర్వాత నేను డివోర్స్ ఇచ్చేస్తాను, నేను రాజ్ కుమార్కి వదిన, నా వల్ల అయితలేదు, మమ్మల్ని మేము భరించలేకపోతున్నాము, పిల్లల్ని నన్ను ఇంకా బ్రతకనియడేమో అని భయం వేస్తుంది అని తనతో షేర్ చేసుకున్నట్టుగా కూడా ఇక్కడ సరిత వదిన కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలాసార్లు ఇటు సరిత వదిన ముందు కానీ సరితను బెదిరించినట్లుగా తెలుస్తూ ఉంది. వైష్ణవి విషయంలో వైష్ణవి ప్రాణాలు తీస్తే ఎవరేం చేయలేకపోయారు, గవర్నమెంట్ ఏం చేయలేదు, పోలీసులు ఏం చేయలేదు, ఎవరేం చేయలేకపోయారు, నన్ను ఎవరేం అంటే దుర్భాషలతోటి ఆడుతూ కూడా ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రాణాలు తీసినా కానీ ఎవరేం చేయలేరు నన్ను అని చెప్పేసి కూడా పలుమార్లు బెదిరించినట్టుగా కుటుంబ సభ్యులే స్వయంగా కన్న తల్లి సొంత వదినే చెప్తూ ఉన్నారు. అలాగే పెద్ద పాపను కూడా చాలాసార్లు బెదిరించినట్టుగా ప్రాణాలు తీస్తానని డాడీ అంటున్నాడు, నేను ఆ ఇంటికి వెళ్ళను, నాకు చాలా భయం వేస్తూ ఉంది అత్త అని చెప్పేసి ఇటు ఆ సరిత వదినతో ఆ పిల్లోడు చెప్పినట్టుగా కూడా తను చెప్తూ చాలా రోధిస్తూ ఉన్నారు వాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాక తను వ్యసనాలకు, చెడు వ్యసనాలకు, ఇటు ఆ జూదాలకు అలవాటు పడిపోయి అప్పుల పాలైతే కూడా ఇటు రాజ్ కుమార్ తల్లిదండ్రులు, రాజ్ కుమార్ తోబుట్టువులు కూడా రాజ్ కుమార్కు భయపడేవాళ్ళు అని తెలుస్తూ ఉంది అక్కడ ఎంక్వైరీ చేస్తే. ఎందుకంటే అందరినీ భయపెట్టించేవాడు, బ్లాక్మెయిల్ చేసేవాడు, అంటే నేను బలవన్ మరణానికి పాల్పడతాను అని చెప్పేసి వీడియో కాల్స్ చేసి వీడియో కాళ్ళల్లో ఏదో బలవన్ మరణానికి ఉపయోగించేటువంటి ఆ లిక్విడ్స్ కూడా ముందర పెట్టుకొని వాళ్ళకు చూపిస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేవాడు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఆ భయానికే ఇప్పుడు రాజ్ కుమార్ తల్లిదండ్రులు కూడా రాజ్ కుమార్ దగ్గర లేరు, రాజ్ కుమార్ అప్పులు కూడా తీర్చారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా వాళ్ళు మళ్ళీ ఇక్కడ షాబాద్కి వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. అది ఎక్కడో కాదు, మైనర్ బాలిక ఇంటిని ఆనుకొనే